హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు మజ్జిగ చారు 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దానికి నేను కర్డ్ తీసుకొని ఇలా బీట్ చేసుకున్నాను. మనకు కావాల్సినంత డైల్యూట్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని దాన్ని సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టాను. దానిలోకి పోపు కోసం ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తాను. చూసారు కదా, కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను. ఇదిగో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఇలా మొత్తం ఫ్రైలాగా చేసుకోవాలండి. చూసారు కదా, 50% అయితే ఫ్రై అయిపోయింది. దీనిలో పసుపు యాడ్ చేసుకోవాలి. లిటిల్ బిట్, ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పసుపు యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 సెకండ్ ఉంది. ఈ పోపు అంతా తీసుకెళ్ళి మజ్జిగ చారులో కలపటమేనండి, మిక్స్ చేయటమే. చూసారు కదా, అయిపోయింది ఆల్మోస్ట్. పోపుని తీసుకొని మజ్జిగ చారులో కలిపెట్టండి. చూసారు కదండి, టేస్టీ మజ్జిగ చారు అయితే సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్లో అయితే మనం కొంచెం కొత్తిమీర అవసరమైతే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది ఆప్షనల్. ఫుల్గా కొత్తిమీర కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.